అందరికీ నమస్కారం అండి. నా పేరు మహేష్ ఎలవర్తి. వేల్పూర్ గ్రామం, సేవలాపురం మండలం, పల్నాడు జిల్లా. ఇది మాది అడ్విక్ గ్రీన్స్ బీఆర్సీ అండి. మనకి సేవలాపురం మండలం మొత్తానికి అడ్విక్ గ్రీన్స్ బీఆర్సీ అనేది ఉంది. సో బీఆర్సీ తరఫున మనం వివిధ రకమైన యాక్టివిటీస్ అనేది మనం చేస్తూ ఉంటాము. అందులో భాగంగా ఈ సంవత్సరం ఏంటంటే ఈ పిఎండిఎస్ విత్తనాల గురించి కూడా మనం రైతులకి ఒక అవగాహన గురించి ఇదంతా కూడా చెప్పాలని చెప్పేసి చేస్తున్నాము. సో ఇందులో మీరు చూడొచ్చు, ఇదంతా కూడా ఒక 30 రకాల విత్తనాలు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం మనకు ఉన్న వాతావరణ పరిస్థితులు కానివ్వండి, లేదంటే బయట ఉన్న గ్లోబల్ కండిషన్స్ కానివ్వండి, అంటే లైక్ మనకి వాతావరణ పరిస్థితులు అంటే ఇప్పుడు ఎల్నినో ప్రభావంతో కూడా ఎక్కువగా వాతావరణం అంటే వర్షాలు అనేది పడితే ఎక్కువ పడవచ్చు, లేదంటే అసలు పడకపోవచ్చు. సో అతివృష్టి అనావృష్టి రెండు కూడా ఒకే సీజన్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో గవర్నమెంట్ కూడా దీని మీద రకరకాల అవగాహన కార్యక్రమాలు అనేవి చేపడుతుంది. సో ముందు నుంచి కూడా మనం ఎలా ఇచ్చేసుకోవాలనే దాని మీద. సో దాంతోపాటు మనకి ఉన్న గ్లోబల్ కండిషన్స్ అంటే మనకి యుద్ధ సమస్యలు కానివ్వండి, వీటన్నిటి వలన కూడా గ్యాస్ కొరత కానివ్వండి, రకరకాల ఇష్యూస్ తోటి ఈ మనకున్న అంటే యూరియా కానివ్వండి, డిఏపి కానివ్వండి, ఈ ప్రొడక్షన్ అనేది చాలా వాటికి తగ్గిపోయింది. లేదు అంటే ప్రొడక్షన్ అనేది కొంచెం ఉన్నా కానీ రేట్లు అనేది విపరీతంగా ఉండే అవకాశాలు అనేది ఎక్కువగా ఉన్నాయి. సో దానికి విరుగుడుగా దానికి అంటే మనం ఖర్చు అనేది తగ్గించుకునే విధంగా, అదేవిధంగా భూమి అనేది సారవంతంగా చేసుకోవడానికి కావాల్సినటువంటి మనకి అంటే వనరులు ఏమేమి ఉన్నాయి, మనకు రైతు వారీగా ఉండే వనరులు ఏమేమి ఉన్నాయి అనే దాని మీద ఇదంతా ఈ ప్రోగ్రామ్ అంతా నడుస్తుందండి. పిఎండిఎస్ అనే ప్రోగ్రాము. దీనికి మనకి మరీ ముఖ్యంగా మన ఆర్వైఎస్ఎస్ తరఫున ఇదంతా చేస్తున్నాము. ఆర్వైఎస్ఎస్ తరఫున అంటే రైతు సాధికారిక సంస్థ ఏదైతే ఉందో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున, సో దాని ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా చేస్తున్నాము. ఈ పిఎండిఎస్ విత్తనాలు మొత్తం 30 రకాల విత్తనాలు ఉంటాయండి. సో ఈ 30 రకాల విత్తనాలు కూడా అసలు నేలకి ఏ విధంగా ఉపయోగపడతాయి, సో అసలు మనం ఎందుకు కలుపుకోవాలి. ఇంతకుముందు మనం జనరల్గా ఏంటంటే జనుము జీలుగా ఇంతవరకే చల్లుకునేవాళ్ళు రైతు వారీగా. సో ఇప్పుడు వచ్చేసరికి ఈ కొత్త కాన్సెప్ట్లో భాగంగా ఈ 30 రకాల విత్తనాలు అనేవి తీసుకుని వచ్చారు. అంటే ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ యూరియా ఒక్కటే ఎక్కువ భూమికి వచ్చే విధంగా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ 30 రకాల విత్తనాలు ఉండటం వల్ల ఒక కాంప్లెక్స్ ఎరువులాగా కూడా ఉపయోగపడవచ్చు. సో దీని గురించి మరింత డీటెయిల్గా మన సేవలాపురం మండలం ఇన్ఛార్జి ఆర్వైఎస్ఎస్ తరఫున మేడం గారు ఉన్నారు, లక్ష్మీదుర్గ గారు. సో వారి మాటల్లో అసలు ఏ విత్తనం ఎందుకు ఉపయోగపడుతుంది, ఇందులో రకాలు ఎన్ని ఉన్నాయి, మనం ఎందుకు కలుపుకోవాలి, ఇదంతా కూడా మనం మేడం గారి మాటల్లో విందామండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మీదుర్గ. నేను సేవలాపురం మండలం ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. అసలు అయితే ప్రకృతి వ్యవసాయం అంటే మన తాత ముత్తాతల కాలంలో మనం ఏమైతే ఆవులు మనకి పశు సంపద ఎక్కువగా ఉండేది, ఆ పశువులతో వచ్చిన వ్యర్థాలతో వాటితో వ్యవసాయం చేసుకునే వాళ్ళము. కొన్నాళ్ళ తర్వాత మనకి కాంప్లెక్స్ ఎరువులు రావడంతో మనకి ఆ వ్యవసాయం అనేది మర్చిపోయి పూర్తిగా రసాయనిక వ్యవసాయంలోకే మనం మారిపోయాము. ఆ రసాయన వ్యవసాయం ఎప్పుడైతే వచ్చేసిందో మనకి అనేకమైన రోగాలు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు షుగర్లు, బీపీలు, మోకాలు నొప్పులు, అన్ని రకాల వ్యాధులు వస్తున్నాయి. ఇప్పుడు కొంత భూమి కూడా మనం ఎలాగైతే ప్రాణంతో మనం ఎలాగైతే పోరాడుతున్నామో అట్లాగే భూమికి కూడా ఈ రసాయనాలు ఎక్కువైపోయి పంటల వల్ల వచ్చే వాటి కెమికల్స్ వల్ల ఆ భూమిలో మన పండిన ఆహారం తినటం వల్ల మనకి ఎన్నో రకాల వ్యాధులు రావటం జరుగుతుంది. అట్లా అనేసి ఇప్పుడు మనకి ఆర్వైఎస్ఎస్ నుంచి కొత్తగా 2016 నుంచి ప్రకృతి వ్యవసాయము స్టార్ట్ అయింది. మనకి సుభాష్ పాలేకర్ గారు అనేసి ఆవు వ్యర్థాలతో, ఆవు మూత్రం, ఆవు పేడతో ఎలా వ్యవసాయం చేసుకోవాలి, మన తాత ముత్తాతల కాలంలో మనం ఎలా చేసుకొని ఎలా ఆరోగ్యంగా ఉన్నాము అనేసి దాని మీద పాలేకర్ గారు మీటింగ్స్ పెట్టడము, ఆ మీటింగ్స్లో మనకి అన్నీ నేర్పడం జరిగింది. దాని మూలంగా ఇప్పుడు మనము పిఎండిఎస్ విత్తనాలు, పిఎండిఎస్ అంటే మన నవధాన్యాలు సాగండి. నవధాన్యాలు అంటే దీంతో ముందు 9 రకాలు వేసాం. మన 2021 నుంచి స్టార్ట్ అయింది. ఆ 2021లో 9 రకాలే వేసాం విత్తనాలు. జనుము, జీలిగా, పిల్లి బిసర, సొద్ద, జొన్న, రాగులు ఇవే వేసాం. తర్వాత 18 రకాలు, వాటిల్లోనే ఆకుకూరలు, కూరగాయలు, తీగజాతి పండ్ల, మన చిరుధాన్యాలు అన్నీ వేసాం అనమాట. తర్వాత 25 రకాలు వేసాము. ఇప్పుడు 30 రకాల విత్తనాలండి. ఈ 30 రకాల విత్తనాల్లో ఆహార ధాన్యాలు మొక్కజొన్న, జొన్న, సజ్జ, పెసరు, రాగు, అలసందలు, బొబ్బర్లు, కందులు ఇవన్నీ ఒక వెరైటీ అండి. తర్వాత చిరుధాన్యాలు కొర్రలు, రాగులు, సజ్జలు ఇవి ఒక వెరైటీ. ఆకుకూరలు గోంగూర, తోటకూర, పాలకూర, చుక్కకూర, గోంగూర ఇవి ఒక వెరైటీ. కూరగాయలు ఇది బెండ, గోడు చిక్కుడు ఇవి ఒక వెరైటీ. వంగ, టమాటా ఇవి వేసుకోవచ్చు. అట్లాగే నూనె ధాన్యాలు, నూనె గింజలు ఏమేంటంటే ఆముదము, వేరుశెనగ, నువ్వులు, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి పొద్దుతిరుగుడు విత్తనాలు అనమాట.
అట్లాగే మనకి ఇంకా వచ్చేసి మన తీగ జాతి దోస, బీర, సొర ఇవన్నీ ఒక వెరైటీ. ఇట్లాగా మొత్తం కలిపేసి 30 రకాల విత్తనాలతో మనము భూమిలో వేసుకోవాలి. అది ఎలా ఎందుకు వేసుకోవాలంటే ఇప్పుడు మనం ఉదయం లేచిన దగ్గర నుంచి టిఫిన్ తిన్న దగ్గర నుంచి మధ్యాహ్నం లంచ్ కానీ సాయంత్రం డిన్నర్ కానీ ఏదైనా సరే ఒక్కొక్క టైప్లో ఒక్కొక్క వెరైటీ తీసుకుంటున్నాం. మనలాగే భూమి కూడా ఒకే ఇంత ముందు వేసేవాళ్ళు జనుములు, జీలిగలు, పిల్లి విసర్లే వేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఈ 30 రకాల విత్తనాలు వేయటం వల్ల భూమికి కూడా ఒక్కొక్క విత్తనం నుంచి ఒక్కొక్క పోషకం అనేది లభిస్తుంది అనమాట. అప్పుడు భూమి కూడా ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం కాన్సెప్ట్ ఏంటంటే 365 రోజులు కూడా భూమిని కప్పి ఉంచాలండి. ఇప్పుడున్న వేడికి డైరెక్ట్గా భూమి మీద పడి భూమిలో ఉన్న సూక్ష్మజీవులు చనిపోకుండా 365 రోజులు. ఇప్పుడు ఈ నవధాన్యాలు వేస్తాము. ఈ నవధాన్యాలు వేసి 40 రోజుల తర్వాత దీన్ని కలిగి దున్నేసి మళ్ళీ వెంటనే మనం ఏదో ఒక పంట, మన మెట్ట పంటలు కానీ, మాగాన్లు కానీ, వరి కానీ, మిర్చి కానీ ఏదో ఒకటి వేసుకుంటాం. అది వేసుకున్న తర్వాత మళ్ళీ కూడా అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇది వేసుకుంటాం అనమాట. మిర్చి అయితేనేమో ఉంటుంది, వరి అయిపోగానే మళ్ళీ మినుములు, పెసలు ఇవి చల్లుకుంటాం. అవి అయిపోయిన తర్వాత ఇవి వేసుకుంటాం. అట్లా 360 రోజులు భూమిని ఇట్లా కప్పి ఉంచితే ఏదన్నా అకాల వర్షాలు మనకేందంటే అనుకూలమైన టైంలో వర్షాలు రావట్లేదు, వస్తేనేమో అతివృష్టి లేకపోతే అనావృష్టి. ఒకవేళ అట్లా ఏదన్నా విపరీతమైన పరిస్థితుల వల్ల ఏదన్నా వరద వచ్చినప్పుడు భూమి అనేది కోతకు గురి కాకుండా భూమి మీద ఉన్న సారవంతమైన మట్టి అనేది పోకుండా ఈ విత్తనాలు చల్లుకొని భూమిని ఎప్పుడు 365 రోజులు కూడా భూమిని కప్పి ఉంచితే అది మనకి ఎటువంటి హాని కలగకుండా భూమిలోని సూక్ష్మజీవులు చనిపోకుండా మనం వేసుకునే పంటకు కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది. మంచి దిగుబడి రావడానికి కూడా బాగుంటుంది. కొంగ 10 ఏళ్ళు 15 ఏళ్ళు పోతే ఈ భూమి కూడా అసలు బండబారిపోతుందండి. ట్రాక్టర్ కాదు కదా, అసలు దేని దున్నటానికి కూడా పనికి రాకుండా పోతుంది. అందుకని ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఈ పంటలు వేసుకోండి, 365 రోజులు కూడా భూమిని కప్పి ఉంచుకొని మీకు ఏదైతే మనకి ఏదైనా విపరీత పరిస్థితులు ఎదురైనా కూడా భూమి అనేది ఇది కాకుండా మనకి ఈ పంటలు వేసుకోవటం వల్ల భూమిలో సూక్ష్మజీవులు చనిపోకుండా మనకి ఆరోగ్యకరమైన పంటలు పండుతాయని చెప్తున్నారు. ఇప్పుడు ఇట్లా 30 రకాల విత్తనాలు ఉన్నాయండి. ఇప్పుడు ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఉంది, అంటే విపరీతమైన ఎండలు మీరు అంతా చూస్తూనే ఉన్నారు. ఈరోజు మాకైతే మా ఊర్లో నిన్న వర్షం పడింది బాగా, ఇక్కడ వర్షం లేదు. అంటే ఎక్కడ మబ్బు పడితే అక్కడే పడిపోతుంది వర్షం. అట్లాంటప్పుడు మనం భూమి అనేది ఖాళీగా ఉంచకూడదు. ఖాళీగా ఉంచకుండా ఇప్పుడు ఆ పంట వ్యర్థాలన్నీ కాల్చేస్తూ ఉన్నారు. ఆ మొక్కజొన్న వేశారు, ఆ మొక్కజొన్న వల్ల అంతా కాలబెడుతున్నారు. కాలబెట్టడం వల్ల ఏముంది, పక్కన రైతులు నష్టపోతున్నారు, ప్లస్ తను నష్టపోతున్నాడు. ఎందుకంటే ఆ భూమిలో ఉన్న సూక్ష్మజీవులు చనిపోతున్నాయి. రేపు నెక్స్ట్ మీరు ఏదైనా పంట వేసుకోవాలన్నా కూడా మీకు అంత దిగుబడి రాదు. ఇంకా సూక్ష్మజీవులు పోయిన తర్వాత మనకి ఇంకా ఏముంటుందండి దానిలో. అందుకనేసి అట్లా వ్యర్థాలు అసలు కాలబెట్టకూడదు. అది కలిదున్నామంటే కొన్ని రోజులకి అదే కుళ్ళిపోతుంది భూమికి. మనకి ఎరువులు వేసుకునే పని లేదు, ఇక అదే మంచి బలం అనమాట. వ్యర్థాలే మంచి బలం, ప్లస్ ఈ విత్తనాలు చల్లుకోవడం కూడా మంచి బలం అనమాట. ఇప్పుడు ఏంటంటే మనకి వర్షాలు తక్కువగా ఉన్నాయి. వర్షాలు తక్కువ ఉన్నప్పుడు మనం ఏప్రిల్ నుంచే పంటలు స్టార్ట్ చేసుకోవాలి. ఇవి వేసుకుంటే ఇప్పుడు ఎట్లా మొలుస్తాయండి, మరి మొలవు కదా అంటారు కదా. పెల్టైజేషన్ అనేసి ఒక పద్ధతి ఉందండి. పెల్టైజేషన్ అనేసి విత్తన గుళికలు చేసుకోవటం పద్ధతి. ఇప్పుడు మీకు డెమో చేసి చూపిస్తాను. ఇది విత్తనాలు మెయిన్ ఏంటంటే వర్షం పడితే లేదంటే మన దగ్గర బావిల్లో ఏదైనా వాటర్ ఉన్నప్పుడు ఇవి వేసుకుంటే వర్షం పడ్డప్పుడు వర్షాభావ పరిస్థితులు ఎప్పుడైనా ఎదురుగైనప్పుడు ఎలా చేసుకోవాలనేది పెల్టైజేషన్ అంటారండి. విత్తన గుళికలు చేసుకోవటం. ఫస్ట్ ఇది బీజామృతం అండి. ఈ బీజామృతం ఏంటంటే నైట్ ఒక 20 లీటర్ల బకెట్లో ఒక 5 కేజీల పేడ మూట కట్టేసి నైట్ అంతా అట్లా ఊర పెడతాం. దానిలో మూట కట్టేసి అట్లాగే పెడతాం. తెల్లారి అదంతా పిండేసి బాగా ఆ సారం అంతా నీళ్ళలో దిగుతుంది. తెల్లారిన తర్వాత 1 లీటర్ ఆవు మూత్రం కలిపేసి ఒక 50 గ్రాముల సున్నం కలిపేసి అట్లా అది ఒక్కరోజే పనిచేస్తుంది. ఇది బంకమట్టి. తిప్పుతూ ఉండాలి. ఆ బంకమట్టి అనేది ఆ విత్తనానికి పట్టించుతుంది అనమాట, కోటింగ్. విత్తనాల్లో ఉన్న వేడిని బయటకు పోనివ్వదు, అదేవిధంగా విత్తనాల్లో ఉన్న తేమ శాతాన్ని బయటకు రానియకుండా కోటింగ్ కప్పి ఉంచుతుంది. ఆ బంకమట్టి అనేది వేసి 3 నుంచి 5 రెట్లు దానికి కోటింగ్ ఉండాలన్నమాట.
ఘనజీవామృతం ఇది ఘనజీవామృతం అండి. మన దిబ్బల్లో ఎరువు, మన ఆవు పేడతో చేసుకునే ఎరువు అది. దాన్ని మెత్తగా జల్లెడ పట్టేసి, మన అరిసెల పిండి పట్టే జల్లెడతో పట్టేసి మెత్తగా ఇట్లా కోటింగ్ వేస్తాం అనమాట. అది విత్తనానికి మంచి ప్రోటీన్స్, హార్మోన్స్ మంచిగా అందిస్తుంది, విత్తనం పాడవకుండా. మనం ఒరిజినల్గా మాట్లాడుకుంటే అండి, ప్రకృతి వ్యవసాయంలో ఎక్కువగా మనం ప్రకృతి వ్యవసాయంలో కానివ్వండి, మన పాత పద్ధతుల్లో కానివ్వండి, ఈ రెండు ఏంటంటే సాయిల్, సీడ్ అంటే విత్తనం, భూమి, ఈ రెండు మేజర్ పార్ట్స్. ఈ రెండు కనుక మనకి సరిగా ఉంటే ఏ వ్యవసాయం అయినా సరే చాలా బాగా వస్తుంది. ఎందుకంటే మనకు పోయేదంతా కూడా సాయిల్ అనేది కరెక్ట్గా ఉండాలి, సూక్ష్మజీవులతో కానీ మంచి బలంతో ఉండాలి నేల అనేది. అదేవిధంగా మనం తీసుకునే విత్తనం, ఆ విత్తనం అనేది కూడా మంచి ఇదిగా ఉండాలి. మనం ఇంతకుముందు చూసేవాళ్ళు అటు ఇటు తరాలు చూడమంటారు. ఎందుకు చూడమంటారు అంటే, ఆ జీన్స్ అనేవి పైన వెనక నుంచి సరిగా వస్తున్నాయా లేదా, మంచి విత్తనం ఉందా లేదా, లేదంటే భూమి విత్తనం మీకు కంపారిజన్ చేసుకోండి. ఆ కంపారిజన్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా అనేది అది అర్థమైపోతుంది. సో దాంట్లో భాగంగా చేసుకుంటే అందులో ఉండే ప్రొడక్షన్ అనేది మంచిగా, అంటే పుట్టే పిల్లలు అనేది ఇదిగా ఉంటుంది. అది బూడిద. ఇప్పుడు ఆ విత్తనంలో ఏదన్నా తేమ ఎక్కువగా ఉంటే ఆ బూడిద అనేసి పీల్చేస్తా అనమాట. నీళ్ళు అయి మాకు ఇంకా సో మనం కొంచెం పెద్ద మొత్తంలో కావాలనుకుంటే ఈ సిమెంట్ అవి ఉన్నాయి కదా, సో వాటిలో మనం మిల్లర్ ఉంది కదా, ఆ మిల్లర్లో వేసేసుకొని మిల్లర్లో మొత్తం కలిసిపోతాయి అన్నమాట. ఎందుకంటే మనకు రైతు వారికి ఇలా చేసుకోవాలంటే బాగా ఇదిగా ఉంటుంది. ఇదిగోండి ఇట్లా వస్తాయి, ఇంకా లావుగా వస్తాయి. అంటే మనం తీసుకుంది విత్తనం, సన్న విత్తనం తీసుకున్నాం. మన శనగలు ఇట్లాంటివి అయితే ఇంకా లావు వస్తుంది. కోటింగ్ అది మనం ఇప్పుడు అలా చేసుకొని నీడలో ఆరబెట్టుకోవాలండి. అవి నీడలో ఆరబెట్టుకొని మనం ఎంత వేడైనా సరే చల్లుకున్నామంటే ఆ విత్తనం అనేది 6 నెలల వరకు చెడిపోదు. మీకు భూమిలో ఎటువంటి చీమలు కానీ, పురుగులు కానీ, ఇప్పుడు మనం వేసింది బీజామృతం, ఫస్ట్ బీజామృతంతో విత్తనం శుద్ధి చేసాం దాన్ని. ఆ శుద్ధి చేయటం వల్ల ఎటువంటి ఆ విత్తనం వల్ల కానీ, భూమి వల్ల కానీ ఏదైనా తెగులు కానీ ఏదైనా వచ్చినా దానికి ఆశించదు అనమాట. తర్వాత బంకమట్టి, ఆ విత్తనానికి పట్టే గుణం ఉంటుంది, బంకమట్టికి పట్టుకునే గుణం ఉంటుంది. దానివల్ల లోపల ఉన్న తేమ బయటికి పోదు, బయట ఉన్న వేడి విత్తనానికి లోపలికి రాదనమాట. తర్వాత ఘనజీవామృతం, ఆ ఘనజీవామృతం ఏంటంటే మనకి వాటికి విత్తనానికి మంచి పోషకాలు ఇస్తుంది అనమాట. హార్మోన్స్, మంచి ప్రోటీన్స్ ఇస్తుంది, అంటే విత్తనం పాడవకుండా హెల్తీగా ఉంటుంది. తర్వాత బంకమట్టి, ఈ బూడిద. తర్వాత ఆ బూడిద అనేది ఏదన్నా తేమ ఒకళ్ళు మనం వేసేటప్పుడు వాటర్ ఎక్కువ తేడాగా ఉన్నా ఆ బూడిద అనేసి పట్టేస్తుంది. ఇట్లా చేసుకొని మనము ఆరబెట్టుకొని మనం భూమిలో చల్లుకున్నామంటే మీకు 6 నెలల వరకు విత్తనం చెడిపోదు. ఇప్పుడు సాధారణంగా ఎండలో మనకి ఏంటంటే 20 నుంచి 25 మిల్లీమీటర్ వర్షపాతం ఉంటేనే మనకి మొక్క వస్తుంది విత్తనం చల్లినప్పుడు. ఇట్లా చేసేయటం వల్ల 10 నుంచి 15 లోపు ఉన్న మిల్లీమీటర్ల వర్షం పడ్డా కూడా మీకు వెంటనే మొలక శాతం వస్తుంది అనమాట. సో ఇట్లా మనం చేసుకోవడం వల్ల మనకి విత్తనం చెడిపోదు, ప్లస్ మనకి ఆ భూమికి అనేది మంచి పచ్చదనం వస్తుంది, ఆరోగ్యంగా మొక్కలు పెరుగుతాయి. ఈలోపు వర్షం పడిందంటే మంచిగా ఎదుగుదల వస్తుంది మనకి. ఇప్పుడు ఏంటంటే మీరు చల్లుకుంటాం కదా, గేదెలు వదులుతారు ఈ సీజన్లో. మనకి గేదెలు వదిలినా, మేకలు వచ్చినా, ఏదొచ్చినా మనకు వేరు వ్యవస్థ ముఖ్యం, భూమికి వేరు వ్యవస్థ ముఖ్యం. పైన మీరు పశువులు మేపుకోండి, మీకు అందరికి పశువులు ఉండే ఉంటాయి, ఆ పశువులు మేత కోసుకొచ్చి చేసుకోండి. ఇప్పుడు మనం వాటిలో వేయాల్సింది అంటూ ఏం లేవు, తినవి అంటూ ఏం లేవు, ఇవన్నీ గేదెలు తినేవి, మనుషులు తినేవి ఇవి కూడా. ఇప్పుడు అందుకనేసి మనకి వేరు వ్యవస్థ అనేది ఉంటే అది రేపు 45 రోజుల తర్వాత భూమిలో కలిగి దున్న తర్వాత మీరు మిరప వేసుకోండి, వరి వేసుకోండి, మొక్కజొన్న వేసుకోండి, ఏ పంటలన్నీ వేసుకోండి, మీకు అది మంచిగా మనకి ఎరువుల ఖర్చు తగ్గుతుంది. అసలు ఇంకా రసాయనాల జోలికి వెళ్లకుండా ఆరోగ్యమైన ఆహారం తీసుకోవచ్చు అనమాట మనం. అదండి. మరి మీరు కూడా తలా 1 ఎకరం కానీ ఇంట్లో తినటానికి వరకు, ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మన వయసు సగం అయిపోయింది, ఇప్పుడు మన పిల్లలందరికీ విషంతో కూడిన ఆహారం ఇస్తున్నాం. ఇవాళ ఒక రైతు 4 కట్టలు వేస్తే ఈ పక్క రైతు 5 కట్టలు వేస్తాడు. కాంపిటీషన్ ఎక్కువైపోయింది. అతను 20 బస్తాలు పండిస్తే మనం 10 బస్తాలు 30 బస్తాలు పండియాలి, మనం 10 కట్టలు ఎక్కువ వేయాలని ఈ ఆలోచనతో ఉన్నాం. కానీ మనం ఏ ఆహారం తింటున్నామా, ఎలాగా మన పిల్లలకి ఏ ఆహారం పెడుతున్నాం అనేసి ఆలోచన లేదు. అదండి. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలండి.
సో మీరు చూసారు అంతా కూడా, ఇదంతా కూడా ఇప్పుడు దీనివల్ల మనకి మెయిన్ ఉపయోగాలు అంటే బ్యాక్టీరియా అది ఎలా ఉంటుందంటే, ఈ మొక్క అనేది వచ్చిన తర్వాత ఒక్కొక్క విత్తనానికి సంబంధించిన వేరు సిస్టమ్కి ఒక్కొక్క బ్యాక్టీరియా అనేది వస్తుంది. లైక్ ఇప్పుడు మనకి పిల్లి బిసరు కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. సో దీంట్లో రైజోబియం కానివ్వండి, ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే మనకు ప్రతిదీ కూడా జీవన ఎరువుల్లోకి సంబంధించిన ఆ బ్యాక్టీరియా కానివ్వండి, ఇదంతా కూడా వేరు వ్యవస్థలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మొక్క తను తీసుకునే ఆహారంలో 40% మీకు కాండం ఇలాంటి వాటికి ఉపయోగపడుతుంది. 30% వచ్చేసరికి వేరు వ్యవస్థకి వెళ్ళిపోతుంది. ఇంకొక 30% భూమికి వెళ్తుంది. ఆ భూమిలో ఉండే సూక్ష్మజీవులకి వెళ్తుంది ఇంకా చెప్పాలి అంటే. సో అంటే ఆ మొక్క తను తీసుకునే ఆహారం ద్వారా దగ్గరగా ఒక 60% భూమికి వెళ్తుంది. భూమి యొక్క వేర్లు సిస్టమ్ కానివ్వండి, భూమి లోపలగా ఉండే బ్యాక్టీరియా కానివ్వండి. సో 40% మీరు బయట ఏదన్నా ఉంచినా కానీ, మొక్కలు ఏదన్నా బరగొలు తిన్నా కానీ, ఇంకోటి తిన్నా కానీ మిగిలినంతా కూడా భూమిలోకి వెళ్ళిపోతుంది. సో మనకు కావాల్సింది ఏంటంటే ఈ పద్ధతిలో BPMDSలో మొత్తం కూడా మన ఆహారాన్ని సృష్టించుకొని, సన్లైట్ ద్వారా కానివ్వండి, దేని నుంచి అయినా సరే ఆహారాన్ని సృష్టించుకొని మొత్తం కూడా భూమికి ఇస్తున్నాం మనం. సో తద్వారా సాయిల్ అనేది పెరుగుతుంది, సాయిల్ ఫెర్టిలిటీ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇదండి ఇది PMDS గురించి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ఇప్పుడు మన ఊరికి ఇక్కడ నీటి సంఘం ప్రెసిడెంట్ గారు ఉన్నారండి, గుత్తా సీతారామయ్య గారు. సో వారి మాటలో ఈ PMDS ఇవన్నీ ఉన్నాయి. సో ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి అవకాశం ఉంది, ప్రభుత్వం నుంచి కూడా ఏ సహకారాలు కావాలి రైతు వారీగా, ఎందుకంటే తన నీటి సంఘం ప్రెసిడెంట్ కాబట్టి ఇక్కడ ఊరికి సంబంధించినంత వరకు. సో వాళ్ళకి ఇంకా రైతుల గురించి కానివ్వండి, ఈ వాతావరణ సమస్యలు కానివ్వండి, నీటి సమస్య గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువ అవగాహన ఉంది. సో వారి మాటల్లోనే విందాం అసలు ఏమేం కావాలి, గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ దొరికితే మనకి బాగుంటుంది, ఇంకా ఏమేమి చేస్తే రైతు వారీగా కూడా ఉపయోగపడుతుంది అనేది వారి మాటలో విందాం. మనం చేసే కాడికి గవర్నమెంట్ కొద్దిగా అయినా చర్య తీసుకొని మనం చేసే పనులు మనం 10% చేస్తుంటే వాళ్ళు కనీసం 1% కూడా మనకేమో ఆదరించట్లే. వాళ్ళు మనం చెప్పేది ఏంది, మనం ఒకటి చేస్తే వాళ్ళు ఇంకొకటి మాట్లాడుతున్నారు. నిన్న ఈ ప్రకృతి వ్యవసాయం గురించే చెప్పారు, అడిగాము, పోయి ఏవో గారిని అడిగాము, ఇస్తామండి రానియండి ఎప్పుడో వచ్చినాడు ఇస్తామండి అంటారు. మనం ఏంటంటే కొద్దిగా ఇప్పుడు మనం 10 మందికి వాళ్ళు ఇవ్వగలిగితే మన 10 మందిని చూసి ఇంకా 10 మంది చల్లుకోగలుగుతారు. మనం చేసే సహకారం ఏ కాడికి మీ బోర్డు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కానీ గవర్నమెంట్ పరంగా అన్నీ చెప్తున్నారు కానీ చేసేదానికి దేనికి ముందుకు రావట్లేదు. వాళ్ళు కొద్దిగా అయినా వాళ్ళు కూడా ముందుకు వచ్చి కొంత ఇదిగో ఇటు చేయాలి. కొంత ఖర్చు ఉంటుంది, అంటే ఖర్చు పెట్టట్లేదని కాదు, ఎన్నో పెడుతున్నారు. గవర్నమెంట్ కూడా పనికిరాని 100 పెడతారు. ఇలాంటి ఉపయోగపడే ఒక్క 10% అన్నా వాళ్ళు కూడా చేయగలిగితే ఎక్కువ మంది రైతులు ముందుకు పోయి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అని మా ఆలోచన. అది మేడం. సో తప్పనిసరిగా అండి ఈ ఆలోచనల్ని మన RYSS సవలపురం మండల ఇన్ఛార్జ్ ద్వారా ఏఓ గారికి కానివ్వండి, పైన ఉన్న అధికారులు కూడా తీసుకుని వెళ్తాము. సో ఇది గవర్నమెంట్ కూడా ఇంకొంచెం ముందుకు వచ్చేసి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో, సో దీనికి కూడా ఏదైనా రైతు వారికి ఏదైనా ఇస్తే బాగుంటుంది. కొంచెం సకాలంలో మనం చల్లుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది, టయానికి ఇవ్వగలిగితే ఇదిగా ఉంటుంది. ఎందుకంటే 365 days కప్పి ఉంచుతామని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఎండాకాలంలో వర్షాలు ఏమి లేకుండా రైతుల్లో ఉండే సహజ భయం అనేది ఉంటుంది. సో భయాన్ని మనం అధిగమించాలి అంటే కొంత రైతుకి కూడా వెసులుబాటు అనేది గవర్నమెంట్ ద్వారా కనుక ఇస్తే బాగుంటుంది. ఏదైతే వీళ్ళు June, Julyలో అలా ఇస్తున్నారు, విత్తనం సబ్సిడీల మీద ఇస్తున్నారు. బట్ అదేదైతే ఉందో కాస్త ముందుగా ఇవ్వగలిగితే, ముందుగా ఇప్పుడు కప్పి ఉంచమని చెబుతున్నారు. కప్పి ఉంచాలంటే ఆల్మోస్ట్ March, April ఖాళీ అయిపోతుంటాయి భూములన్నీ కూడా. సో ఆ టైంలో కనుక ఇవన్నీ కనుక అందించగలిగితే, గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ ఇచ్చేసి BRC ద్వారా కనుక గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వగలిగితే రైతు కూడా ఏంటంటే కొంచెం తక్కువ ఖర్చులో మేము కూడా అందించగలమని చెప్పేసి. అది అవును, అది మంచి పనిగా ఉంటుంది. ఏదైనా మనం చేసే పనిలో కొద్దిగా గవర్నమెంట్ కూడా ఉపయోగపడి ఎన్నో పెడుతున్నారు, పెట్టట్లేదని కాదు, వాళ్ళు ఎన్నో చేస్తున్నారు. కానీ కొన్ని ఉపయోగపడని పనులకి ఖర్చు ఎక్కువ పెడుతున్నారు. రైతుగా ఉపయోగపడే పనులు కనీసం 100కి మనం 10% అన్నా మనం కూడా ఉపయోగపడుతున్నాం. రైతులకి చెప్పుకోవాలి, 100 చెబుతున్నారు. మొన్న చెప్పారు, ఇదిగో మీకు ఆ చెరువులకి అన్నీ మీరు పెట్టుకోండి, ఆ చెరువుల పొడికి తీయాలి, ఇది చేయాలి, అది చేయాలి. మేము 13 వర్కులు రాసిస్తే కనీసం ఒక్క వర్కు కూడా మాకు వాళ్ళు సమాధానమే లేదు. ఏందని అడిగితే మేము పంపించామండి పైకి, మీ ఎమ్మెల్యే గారికి మీరు అడగండి అని చెప్తారు. ఇలాంటి కొద్దిగా 1-2 అయినా మనం చేయగలిగితే, నాకు ఒక అవకాశం ఇచ్చారనుకో, దాన్ని నేను రైతులకి నేను కొద్దిగా ఉపయోగపడాలిగా. లేకపోతే నాకు ఇచ్చే పదవులు దేనికి, మనకి అలంకరణ కోసం కాదు కదా అనేది మన ఆలోచన. మా ఆలోచన మేము చెప్పగలుగుతాం. అది తప్పనిసరిగా అండి, మీ ఆలోచనలు కూడా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వెళ్తాము. సో సాధ్యమైనంత వరకు, మా చేతనైనంత వరకు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ.